ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని చూస్తారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీకు కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పడాల్సినా సరే సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలంటే, మీరు ఊహించినటువంటిది మీ యొక్క జీవితంలో జరుగుతుంది. ఏదైనా అద్భుతానికి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కావచ్చు, అది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కి సంబంధించిన ఒక అవకాశం రావడం కానీ, ఏదో మరొక ఆదాయ మార్గానికి సంబంధించింది ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీకు ఈరోజు జరగబోయేటువంటి సంఘటన అయితే ఉందో, అది మీ యొక్క జీవితానికి ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాల్ని విస్తరించాలి అనుకుంటున్నారు, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు నియోజకం చేయడం, అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు.
అలాగే కలుసుకోరు అనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా, అంటే వారితో బంధం మీతో తెగదెంపులు చేసుకుంటున్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు, క్రమశిక్షణ క్షమాపణలు చెబుతారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే గనక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరుకుతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితం అద్భుతమైతే జరుగుతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి మీకున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కన్యారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలనుకున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే మీకు శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువన హనుమానునికి సమర్పించండి. తద్వారా కూడా మంచి అద్భుతాన్ని చూస్తారు, మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.